న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం గిఫ్ట్ డీడ్ సమస్యలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 20వ జూనియర్ సివిల్ జడ్జ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ కె సాయి కిరణ్ గారు, అలాగే న్యాయవాది టి శ్రీచరణ్ గారు. వారిచ్చి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, అసలు గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది? చూడండి, గిఫ్ట్ డీడ్ అనేది ఏంటిదంటే ఇప్పుడు సేల్ డీడ్ అని చెప్పేసి మనం ఒక ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేసాం దీనికన్నా ముందు. సో మనం సేల్ డీడ్ దాంట్లో ఏముంది, కన్సిడరేషన్ అంటే ఒక ప్రాపర్టీ, మనకు ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటే, ఒక ఆస్తి ఉంటే, ఆ ఆస్తి ఇంకో వాళ్ళకి అమ్మాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, ఒక కన్సిడరేషన్ పెట్టుకుంటాం. అంటే ఇన్ని డబ్బులకి అని చెప్పి 10 లక్షలకో 20 లక్షలకో అని చెప్పేసి అంట. అదే సేల్ డీడ్ దాంట్లో కన్సిడరేషన్ అనేది లేకపోతే దాన్ని ఏమంటారంటే గిఫ్ట్ డీడ్. అంటే ఎవరిపైన లవ్ అండ్ ఎఫెక్షన్తోని మన ఒక ఆస్తి ఏదైతే ఉందో అది ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఇవ్వడం. అంటే ఇది రెగ్యులర్గా అయ్యే దాంట్లో ఏంటంటే గిఫ్ట్ డీడ్ దాంట్లో మెయిన్ గిఫ్ట్ ఇచ్చే పర్సన్ని ఏమంటారంటే డోనార్ అంటారు. గిఫ్ట్ తీసుకునే పర్సన్ ఏమంటే డోనీ అని చెప్పేసి చెప్తారు. సో ఈ ఒక సపోజ్ ఇప్పుడు మదర్ ఉన్నారు, మదర్ వాళ్ళ పిల్లలకి వన్ ఆఫ్ ది ఒక చైల్డ్కి ఉన్నారు, ఇష్టం ఉన్నారు. సో వాళ్ళకి ప్రాపర్టీ ఇవ్వాలనుకున్నప్పుడు గిఫ్ట్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకొని చేయొచ్చు అని చెప్పి అంటారు. ఆ గిఫ్ట్ డీడ్ ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే, ఏ గిఫ్ట్ డీడ్ అయినా సరే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ చేసినప్పుడు అది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి అండ్ ఆల్సో స్టాంప్ డ్యూటీ కూడా పే చేసి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు మ్యాండేటరీగా లా కొన్ని కండిషన్స్ పెట్టింది. అంటే డోనర్ ఎలా ఉండాలంటే అతను సౌండ్ మైండ్ అయి ఉండాలి, మెంటలీ స్టేబుల్ అయి ఉండాలి, మేజర్ అయి ఉండాలి అని చెప్పేసి యాజ్ పర్ ద కాంట్రాక్ట్ యాక్ట్లో ఎలా ఉన్నాయో దాని ప్రకారం అతనికి ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయి ఉండాలి అంటారు. అదే డోనీ ఎలా ఉండాలంటే డోనీ ఎవరైనా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక మైనర్ అయినా సరే డోనీ అనే దాంట్లో, ఎందుకంటే అది బెనిఫిషియరీ వస్తుంది కాబట్టి మైనర్ డోనీ కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మెయిన్ ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే డోనర్ నేను ఈ ప్రాపర్టీ నీకు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు అది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఆ గిఫ్ట్ అంటే, ఆ డోనీ ఎవరైతే ఉన్నారో అతను ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ చెప్తారో అప్పుడు ఆ గిఫ్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ డోనర్ బతికున్న టైంలోనే ఈ డోనీ ఏం చెప్పాలంటే దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు ఆ గిఫ్ట్ ఏదైతే అంటే వ్యాలిడ్ అవుతుంది అన్నాడు. అది వ్యాలిడ్ అయిన తర్వాత దాన్ని లీగల్ స్టేటస్ రావాలి అంటే ఏం చేయాలంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్టాంప్ డ్యూటీ కట్టాలి అంటున్నారు. ఆ గిఫ్ట్ డీడ్ రిటర్న్ ఫామ్లో చేసినప్పుడు దానికి 2 or more విట్నెసెస్ ఉండాలి అని చెప్పేసి ఈ రిలేటెడ్ దాంట్లో గిఫ్ట్ డీడ్లో కొన్ని చెప్పారు. సో గిఫ్ట్ డీడ్ దాంట్లో రకాలుగా అంటే 2 రకాలుగా ఉంటుంది. అంటే కండిషనల్ గిఫ్ట్స్ ఉంటాయి, అన్కండిషనల్ గిఫ్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే కండిషనల్ గిఫ్ట్స్ అంటే నార్మల్లీ అంటే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కండిషన్స్ పెట్టవచ్చు. ఇప్పుడు మదర్, ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పాం, మదర్ వాళ్ళ చైల్డ్కి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటుంది. ఆ ఇచ్చే దాంట్లో ఏంటంటే నేను బతుకున్నంత వరకు నువ్వు నాకు రెగ్యులర్గా ఇంట్లో సరిగ్గా మెయింటెనెన్స్ ఇచ్చుకుంటూ నన్ను చూసుకోవాలి అని చెప్పి చెప్తున్నా. సో అలాంటి కండిషన్ అతను ఫుల్ఫిల్ చేయలేదు. సపోజ్ ఆ కండిషన్తో గిఫ్ట్ ఇచ్చారు, సపోజ్ ఫుల్ఫిల్ చేయనప్పుడు అంటే డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళ మదర్ని చూసుకున్నప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఆమె ఆ ఒక గిఫ్ట్ డీడ్ని రివోక్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నా. అంటే క్యాన్సిల్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఎందుకు? ఇది కండిషనల్ గిఫ్ట్. నార్మల్గా గిఫ్ట్స్ అనేది ఏంది, అన్ని అన్కండిషనల్ గిఫ్ట్స్ మెజారిటీ ఉంటాయి. అది రివోక్ చేయొచ్చు అంటే క్యాన్సిల్ చేయొచ్చు అంటే క్యాన్సిల్ చేయడానికి లేదు అంటారు. దాన్ని ఇర్రివోకబుల్ గిఫ్ట్స్ డీడ్ అని చెప్పేసి అంటున్నారు. ఇలా రకరకాలుగా కండిషనల్ గిఫ్ట్స్ అండ్ అన్కండిషనల్ గిఫ్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. అలాగే గిఫ్ట్ డీడ్ అనేది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలంటారా? 100% రిజిస్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకుంటే దాంట్లో సెక్షన్ 17 clause 1లో ఏం చెప్తున్నారంటే గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ డీడ్ ఎందుకు రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ వాళ్ళకి రైట్స్ అనేస్తున్నాయి. అంటే ఒక ప్రాపర్టీ టైటిలే వాళ్ళకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఎప్పుడైతే రైట్స్ అనే ట్రాన్స్ఫర్ అవుతుందో 100% దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పి సెక్షన్ 17 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో లాలో ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేసి పెట్టారు. ఓకే శ్రీచరణ్ గారు, అలానే ఈ గిఫ్ట్ డీడ్ అనేది ఎలాంటి ఆస్తులు చేయొచ్చు, ఎలాంటి ఆస్తులు చేయకూడదు? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా చేయొచ్చు అంటారా? చేయొచ్చు. గిఫ్ట్ డీడ్ అంటే ఏంటంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఆ ఆస్తికి అతను అబ్సల్యూట్ ఓనర్ అయి ఉండాలి. అంటే తన సొంత డబ్బులు పెట్టైనా కొనుక్కొని ఉండాలి, లేకపోతే అతనికి వేరే ఇట్లా ఇందాక ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ద్వారా ఎవరైనా సరే అతనికి సంపూర్ణ హక్కులు అతనికి ఉంటే అతను ఇంకొకళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. వారసత్వ రీత్యా అనేది వచ్చేటప్పటికి ఏంటంటే మన హిందూ వారసత్వ చట్టాల ప్రకారం ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు పుడతానే ఆ ఆస్తుల మీద వాళ్ళకి హక్కులు వచ్చేస్తాయి. కాబట్టి సపోజ్ వాళ్ళ సొంతగా సంపాదించిన ఆస్తి కాకుండా వాళ్ళకి వారసత్వ రీత్యా వచ్చిన ఆస్తులు ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక తండ్రి, ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, అది వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి అనుకోండి. అలాంటి వారసత్వ ఆస్తులు ఇవ్వాలి అన్నప్పుడు ఒకళ్ళకి అది గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మిగిలిన వాళ్ళు అందరూ దానికి గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదంటే రిలింక్విష్మెంట్ అంటారు, మాకున్న హక్కుల్ని విడుదల చేసుకోవటం.
మాకున్న హక్కుని అంటే జనరల్గా ఏంటంటే ఇంట్లో నలుగురికి హక్కు ఉన్నప్పుడు ఒకళ్ళకే అది మొత్తం ఇవ్వాలి అనుకున్నప్పుడు గిఫ్ట్ డీడ్ ఇవ్వాల్సిన పని లేదు, హక్కు విడుదల దస్తావేజ్ రాసి సరిపోద్ది. అలా హక్కులు వదులుకోవటం. అలా కాకుండా వీళ్ళు నలుగురు కలిసి వేరే వాళ్ళకి ఇవ్వాలనుకోండి, ఈ నలుగురు కలిసి ఇవ్వాలి. అంతే తప్ప ఒక్కళ్ళు ఇస్తే సరిపోదు. ఇంట్లో ఫాదర్ పెద్ద ఆయన కాబట్టి ఆయన ఒక్కటే మొత్తం ఇచ్చేసాను అంటే మనకి సమస్యలు చాలా ఇలాంటివే వస్తాయి. ఇది ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు ఏంటంటే మనోడి పేరు మీద ఎవరి పేరు మీద ఒకరు రాస్తారు. రాసినప్పుడు మిగిలిన వాళ్ళు ఏమంటారు, ఆయనకు ఉన్నది ఇందులో 4వ వాటానే, మా వాటా ఆయన ఎలా ఇస్తాడు అంటారు. అట్లా ఈ వారసత్వ ఆస్తులకు వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ఎవరెవరికి అసలు ఆ ఆస్తి మీద హక్కు ఉందో చూసుకొని వాళ్ళందరూ ఇస్తేనే అది చెల్తుంది. అంగీకారంతోనే జరగాలి. వాళ్ళల్లో ఒకళ్ళు తీసుకోవాలంటే హక్కు విడుదల, వాళ్ళందరూ బయట వాళ్ళకి ఇవ్వాలి అంటే అందరూ కలిసి ఇవ్వాలి గిఫ్ట్. అట్లా కాల్ తీసుకుందాం అండి. రాజమండ్రి నుంచి మహిమ గారు. హలో హలో మహిమ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నాకు సార్ ఇది ఇప్పుడు నాకు మ్యారేజ్ లో ఫస్ట్ కింద ప్రాపర్టీ ఇచ్చారండి. ఆ ఫస్ట్ కి ఇచ్చారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇట్లా ప్రాపర్టీ ఏంటంటే మా అమ్మగారు వాళ్ళు మా తమ్ముడు చేద్దాం అనుకుంటున్నారు. దాంట్లో నేను సిగ్నేచర్ పెట్టడానికి అవసరం అంటారా, అవసరం ఉండదంటారా? అంటే పెళ్లి టైంలో ఊరికే అనుకున్నారు కానీ దానికి సంబంధించిన ఏమీ రాసుకోలేదు పేపర్స్? రాస్తున్నాను, 100% బాండ్ పేపర్ మీద అంతా రాసిస్తారు నాకు. ఓకే, రిజిస్ట్రేషన్ అవ్వలేదంటారు, అంతే కదండి? రిజిస్ట్రేషన్ అవ్వలేదండి అది. అంటే ఇప్పుడు దాని మీద నాకు రైట్స్ అన్నీ ఉంటాయంటారా, ఉండవంటారా ప్రాపర్టీ మీద? ఓకే జడ్జి గారు చూడండి అమ్మా, ఇప్పుడు మీకు పసుపు కుంకుమ కింద ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు కదా, దాంట్లో అంటే ఇప్పుడు ఎవరి పేరు పైన ఉంది ప్రాపర్టీ? పెళ్లి టైంలో ఒక పేపర్ మీద ఆవిడ పేరు మీద రాసి ఇచ్చినట్టున్నారండి. చూడు, పేపర్ పైన రాసి అంటే నార్మల్ పసుపు కుంకుమ అనేది అంటే నార్మల్ దాంట్లో ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేయాలంటే రిజిస్ట్రేషన్ అనేది అవసరం. అది పసుపు కుంకుమ దాని కింద ఏదైతే ఇచ్చారో సబ్సిక్వెంట్గా అయినా సరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరెంట్సే ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళ కన్సెంట్ ఉంది. ఇప్పుడు ఇవ్వడానికి పేరెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు పేరెంట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే అదే ప్రాపర్టీ అబ్బాయికి ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు అనమాట అండి. నాకు ఇచ్చింది ఏంటంటే అబ్బాయి కూడా మళ్ళీ ఇవ్వచ్చు అంటారా? ఫస్ట్ తెలుస్తుంది అంటారు, అప్పుడు అబ్బాయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అబ్బాయికి ఇవ్వచ్చు అంటే అదే ప్రాపర్టీ ఇప్పుడు మీ పేరు పైన చేయడానికి రెడీ అయితే ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదు అతనికి ఇవ్వాలి అనుకుంటే అక్కడ చేసుకోవచ్చు, లేదంటే ఇద్దరికైనా సరే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు తెలియకుండా అబ్బాయి చేసేసారు అనుకోండి, ఇప్పుడు అది వాల్యుబుల్ అంటే మీరు సబ్సిక్వెంట్ గా అప్పుడు మీ పసుపు కుంకుమ కింద మీరు వేసారని చెప్పేసి సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు. అంటే మీకు పసుపు కుంకుమ కింద ఇచ్చారు కాబట్టి మీకే చేయాలి, మీది ఏదైతే ఉందో అది వ్యాలిడ్ అని. ఓకేనా? సబ్సిక్వెంట్ గా వాళ్ళకి ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయికి చేసినా సరే ఇచ్చింది వ్యాలిడే అవుతుంది. అంటే దానికి కొన్ని లీగల్ స్టేటస్ ఉన్నది, అంటే దాంట్లో కొన్ని ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి లేవు, అయినా సరే మీకు ఏదైతే ఇచ్చారో ప్రాపర్టీ వ్యాలిడే. అంటే సబ్సిక్వెంట్ గా మీరు కోర్టుకి వెళ్ళుకోవాలి, దానిపైన వేసుకొని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి అడగవచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. సత్యనారాయణ గారు ఒంగోలు నుంచి. హలో హలో సత్యనారాయణ గారు, హలో. సత్యనారాయణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, నేను ఒంగోలు నుంచి. ఓకే సార్, మా ఫ్యామిలీ ప్రాపర్టీ ఇది అన్రిజిస్టర్డ్ సార్. మా ఫాదర్ ఎక్స్పైర్ అయితే మా పెద్దమ్మ ఒక ఆమె ఏం చేసిందంటే ఆమెకు వచ్చిన ప్రాపర్టీ కంటే ఎక్సీడ్ అయ్యి వాళ్ళ తమ్ముడు గిఫ్ట్ ఇచ్చింది సార్. షీఈ్ నాట్ ద అబ్సల్యూట్ ఓనర్, బట్ అది తను గిఫ్ట్ ఇచ్చేసింది. మా నాన్నగారు చనిపోయేసరికి మేమేం చేసామంటే పార్టీషన్ కింద మా మదర్ నేను మా సిస్టర్ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం. ఆల్రెడీ చేసుకున్న ప్రాపర్టీ మీద మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకొని సెకండ్ రిజిస్ట్రేషన్ గిఫ్ట్ కింద ఇచ్చింది సార్. ఆ గిఫ్ట్ చెల్లుద్దా లేకపోతే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చా? మనం క్యాన్సిలేషన్ కి అప్లై చేయొచ్చా? ఇంకొకటి నెక్స్ట్ వచ్చి మా నాయనమ్మ పేరు మీద ఉన్న ప్రాపర్టీని మా పెదనాన్న మా మధ్య పార్టీషన్ కాకుండా వాళ్ళ కొడుకు గిఫ్ట్ ఇచ్చేసాడు సార్. ఓకే, పార్టీషన్ కాకుండానే గిఫ్ట్ ఇచ్చేసాడు. ఇది కూడా మేము వాళ్ళకి పంపించారు సార్. దే బోత్ ఆర్ నాట్ ది అబ్సల్యూట్ ఓనర్. ఏమండి, ఇప్పుడు వాళ్ళు అబ్సల్యూట్ ఓనర్స్ కాదు కాబట్టి ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి మీరు పంచుకున్నామని చెప్పారు మీరు. అది ఆ తర్వాత ఆవిడ మీ పెద్దమ్మ గారు ఎవరో గిఫ్ట్ డీడ్ చేశారని చెప్పారు. అది చట్ట ప్రకారం చెల్లదు. మీరు కావాలంటే దాన్ని నల్ అండ్ వాయిడ్ అని చెప్పేసి మీరు దాన్ని సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు, దాన్ని తీసేయమని చెప్పేసి. అట్లాగే ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ ఏదైతే ఉందో అది వాళ్ళకి మీ నాయనమ్మ గారి ప్రాపర్టీ మీ పెదనాన్న ఏదో అన్నారు మీరు,
అవునవును. ఆయన ఒక్కడే చేశాడు అంటే ఆయనకు హక్కు లేదు కాబట్టి ఆయనకున్న వాటా ఏదైనా ఉంటే ఆయన చేసుకోగలడు తప్ప ఆయన ఒక్కడే చేయలేడు. అదే. ఇంకోటి ఏంటంటే ఆయన వాటా కూడా నిర్ధారించబడకుండా, అంటే ఇప్పుడు అది ముందు నిర్ధారించుకోవాలి, వాటాలు ఎవరు ఏంది, ఎవరి హద్దులు ఏంటనే నిర్ధారించుకోవాలి. అవును సార్. కాబట్టి అది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ కనుక కంటిన్యూ అవుతుందనే కనుక ఉద్దేశం కనుక మీకు అక్కడ ఆన్ గ్రౌండ్ అనిపిస్తే షూట్ ఫర్ పార్టీషన్ వేసుకొని మీరు ఆ ప్రాపర్టీ కూడా క్లెయిమ్ చేసుకొని అందులోనే ఏదైతే డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేశారో అది కూడా నల్ అండ్ వాయిడ్ అని చెప్పేసి కూడా డిక్లరేషన్ అడగవచ్చు. అదే సార్. ఇప్పుడు గిఫ్ట్ తీసుకున్న పర్సన్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మా ప్లేస్ లో మమ్మల్ని కట్టనీయకుండా ట్రెస్ పాస్ కేసు వేసేది సార్ ఆయన సివిల్. అందుకే ఇప్పుడు మీరు ఏదైనా సరే ఇప్పుడు మీకు లీగల్ రైట్స్ ఉంటే విత్ ఇన్ టైం అంటే లిమిటేషన్ ఉంటుంది దానికి కూడా, ఆ లిమిటేషన్ కూడా చూసుకొని మీరు లోకల్ లాయర్ గారిని సంప్రదించుకొని మీరు ఇమీడియట్గా మీ రైట్స్ని మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీరు సంవత్సరాల పాటు చూస్తా కూర్చొని 3 years పైన సార్, మరి దాన్ని క్యాన్సిలేషన్ నల్ అండ్ వైడ్ పెట్టుకోవచ్చు సార్. అంటే నల్ అండ్ వైడ్ అంటే ఫ్రాడ్లెంట్ గా కనుక ట్రాన్సాక్షన్ జరిగితే మీ దృష్టికి వచ్చిన దగ్గర నుంచి మీరు యాక్షన్ తీసుకోవాలి. మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది అనేది మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ రోజు, ఎందుకంటే ఇప్పుడు గిఫ్ట్ డీడ్ చేసిన రోజు మీకు తెలియకపోవచ్చు, తర్వాత తెలిసి ఉంటుంది కదా మీకు. కాబట్టి మీకు తెలిసిన దగ్గర నుంచి మీరు 3 ఏళ్ల లోపు లిమిటేషన్ చూసుకొని మీరు పోయి అడగాలి. అలాగే ఏదైనా ఒక ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ ఒకవేళ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అసలు ప్రాపర్టీ హక్కు లేని వ్యక్తి ఒక డాక్యుమెంట్ చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి చేసిన డాక్యుమెంట్ హక్కు లేనందువల్ల అసలు దాని మీద ఎటువంటి లీగల్ టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి మీ హక్కులు మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ గా మీరు ఒక మంచి లాయర్ గారిని చూసుకొని మీరు కేసులు వేసుకోండి. మరి మంచిది, ఇంకా మీకు తెలుసు కదా మీకు. ఓకే. జహీరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే. హలో, మాది మా వదిన పేరు మీద, మా వదిన తండ్రి పేరు మీద ఇల్లు ఉంది. అయితే వాళ్ళు చనిపోయారు, తల్లి తండ్రి. వాళ్ళు 5 మంది అక్కడ చెల్లెండు. ఓకే. అయితే ఈమె భర్త కూడా కరోనా టైంలో మొన్న 3 కూడా చనిపోయారు. వాళ్ళు అత్త, మామ, భర్త. అయితే ఆ ఉన్న 4 మీకు అది ఇస్తామంటున్నారు, చేసుకోవచ్చు. అది ఎవరికి ఇస్తామంటున్నారండి? మా వదినకి ఇస్తామంటున్నారు. వాళ్ళు 4 అక్కడ. ఓకే. అది ఎవరి పేరు మీద ఉంది ఆస్తి? వాళ్ళ తండ్రి పేరు మీద. ఓకే. ఆయన చనిపోయారు కదా ఇప్పుడు? ఆయన చనిపోయారు. వాళ్ళ 4 పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి. మొత్తం 5 కదండి? అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా? లేరు. ఓకే. జడ్జి గారు చూడండి, మీ వదిన గారు వాళ్ళ తండ్రి చనిపోయారు కాబట్టి అతని పేరు పైన ప్రాపర్టీ ఉంది కాబట్టి వీళ్ళ 5 మందికి హక్కు అనేది ఉంటుంది. వీళ్ళ 5 మందికి ప్రాపర్టీ అనేది వస్తుంది ఎలా అయినా. సో దీంట్లో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు 4 అక్క చెల్లెళ్ళు మొత్తం ఈ మీ వదిన గారికి ఇవ్వాలి అనుకుంటే వీళ్ళు రెలింక్విష్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి, ఎందుకంటే మొత్తం ఉన్న ప్రాపర్టీ దాంట్లో 5 షేర్లు చేస్తారు. ఆ 5 షేర్లో 4 అక్క చెల్లెలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క షేర్ వస్తుంది కాబట్టి మా 4 షేర్లు మాకు అవసరం లేదు, అంతా మా వదిన అంటే మా సిస్టర్కే ఇచ్చేస్తున్నామని చెప్పేసి రెలింక్విష్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ప్రాపర్టీ మొత్తం మీ వదిన గారి పేరు పైన ప్రాపర్టీ అనేది వస్తుంది. ఇదంతా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఉట్టిగా ఖాళీ కాగితం పైన రాస్తే సరిపోదు. వాళ్ళ తండ్రి పేరు పైన, తండ్రి చనిపోయాడు కాబట్టి అతను చనిపోగానే ఆ ప్రాపర్టీ అంతా వీళ్ళ పేరు పైన వస్తుంది. వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళే లీగల్ ఎయిర్స్ అంటే మేమే పిల్లలం అని చెప్పేసి సివిల్ కోర్టుకి వెళ్ళి లీగల్ ఎయిర్ డిక్లరేషన్ అని చెప్పేసి సూట్ ఫర్ డిక్లరేషన్ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ యాజ్ మీరు 5 మంది మేము పిల్లలం అని చెప్పేసి కోర్టుకి వెళ్ళి ఒక సూట్ ఫైల్ చేయాలి. ఫైల్ చేస్తే సివిల్ కోర్ట్ ఏం చేస్తుందంటే వీళ్ళ 5 మందే వాళ్ళ ఆ తండ్రి గారి పిల్లలు వీళ్ళే అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇస్తుంది. అది బేస్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అప్పుడు ప్రాపర్టీ మొత్తము మీ వదిన గారి పేరు పైన ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు. వాళ్ళు ఏం చూస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వదిన గారి తండ్రి ఇది ఒక ప్రాపర్టీ అని చెప్పి చూసుకుంటారు. తర్వాత వీళ్ళు 5 మంది పిల్లలు అని చెప్పి చూసుకుంటారు. మన ఒక సివిల్ కోర్ట్ నుంచి వచ్చిన లీగల్ ఎయిర్ది సర్టిఫికేట్ బట్టి. దాని తర్వాత ఈ 4 అక్క చెల్లెలు మాకు ప్రాపర్టీ వద్దు అని చెప్పి వాళ్ళు రిలింక్విష్ చేయాలి. దాంతోపాటు ఆ ప్రాపర్టీ మొత్తము మీ సిస్టర్ గారి పేరు మీ వదిన గారి పేరు పైన ప్రాపర్టీ మొత్తం ఆమె పేరు పైన రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. ఇదంతా ప్రాపర్గా లీగల్గా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టుకొని చేయాలి, అప్పుడే లీగల్లీ వ్యాలిడ్ అవుతుంది. అంటే ఇప్పుడు సివిల్ కోర్టులో ఫస్ట్ మీరు ఇది తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు మీరు వీళ్ళ 5 మందే వాళ్ళ పిల్లలు అని చెప్పి తెలియాలి కదా ఫస్ట్. లేకపోతే వేరే వాళ్ళు కూడా ఉన్నారా లేదా అని చెప్పేసి అబ్జెక్షన్ ఉంటుంది కదా. సో అందుకోసమే వీళ్ళు 5 మందే ఉన్నారని చెప్పి మీరు లీగల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి.
లీగల్ సర్టిఫికేట్. అది ఓన్లీ సివిల్ కోర్ట్ నుంచే తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీ 5 మంది పిల్లలు 5 మంది ఉన్నారు అని చెప్పేసి మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్తే ఆటోమేటిక్గా ప్రాపర్టీ అనేది మీ వదిన గారి పేరు పైన రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ పోవాలి సార్, ఇప్పుడు కోర్టుకు పోవాలా? ఫస్ట్ సివిల్ కోర్ట్కి వెళ్ళి మీరు లీగల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. సూట్ ఫర్ డిక్లరేషన్ చెప్పండి. వాళ్ళది అక్కడ ప్రాపర్ అక్కడ వేరే దిక్కున్నది సార్. కాదు ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారు మీ వదిన గారైనా వేయొచ్చు. దాంట్లో 5 మంది అక్క చెల్లెలు వేరే వేరే దగ్గర ఉన్నా సరే ఇప్పుడు మీ వదిన గారు ఎక్కడ ఉంటున్నారో ఆ జ్యూరిస్డిక్షన్ ని పెట్టుకొని అక్కడ ఉన్న దగ్గర ఉన్న జ్యూరిస్డిక్షన్ కోర్టులో వేసుకోవచ్చు. జిల్లా కోర్టులో అక్కడ ఉన్న జిల్లా కోర్టు ఉంటుంది కదా. సపోజ్ మీరు ఒక నల్గొండ ఉన్నారనుకో, మీ వదిన గారు నల్గొండలో ఉన్నారు, కానీ మిగతా వాళ్ళ అక్క చెల్లెలు అంతా వేరే వేరే మహబూబ్ నగర్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. అయినా సరే ఓన్లీ మీ ఒక అక్క మీ వదిన గారు ఎక్కడైతే ఉన్నారో ఆ జ్యూరిస్డిక్షన్లో ప్లేస్ చేసుకొని అక్కడ ఉన్న సివిల్ కోర్టులో వేసుకోవచ్చు. కందుకూరు నుంచి సిద్ధార్థ్ గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం, అది మా అత్తగారి పొలం 20 years కిందట. హలో. ఓకే, వినిపిస్తుందండి, చెప్పండి. 20 years కిందట వాళ్ళ తమ్ముడు పొలం కొన్నారు మేడం, వీళ్ళు డబ్బులు ఇచ్చి వైట్ పేపర్ మీద రాపించుకున్నారు. ఓకే. అయితే ఇప్పుడు అతను చేయనంటున్నాడు, రిజిస్ట్రేషన్ చేయనంటున్నాడు మేడం. ఓకే అండి. అది ఎలా అంటే 20 సంవత్సరాల క్రితం రాశారా అండి? 20 సంవత్సరాల క్రితం వైట్ పేపర్ మీద రాసుకున్నారు డబ్బులు. అప్పుడు వేరే వాళ్ళకి అమ్ముకుంటుంటే వీళ్ళు పొలం పక్కనే ఉందని చెప్పి తీసుకున్నారు. ఓకే. తీసుకుంటే అది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయమంటుంటే ఇప్పుడు చేయట్లేదు. ఓకే, 20 సంవత్సరాల క్రితం ఎందుకు చేయించుకోలేదండి రిజిస్ట్రేషన్? అప్పుడు వాళ్ళ తమ్ముడే వాళ్ళు ఎక్కడికి వెళ్తారులే అని చెప్పి. ఓకే. శ్రీచరణ్ గారు, ఇప్పుడు ఏమండి, ఇప్పుడు మీకు ఆ పొలం మీకు స్వాధీనం ఇచ్చారా లేదా పొలం ఇంకా స్వాధీనం ఇవ్వలేదా? పొలం స్వాధీనంలోనే ఉంది. తర్వాత మీకు స్వాధీనం చేశారా వాళ్ళు? అప్పటి నుంచి కూడా స్వాధీనంలోనే వీళ్ళే పంట వేసుకుంటున్నారు. ఓకే, వీళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు జనరల్గా ఒక ప్రాపర్టీ అమ్మాలి అన్నప్పుడు అగ్రిమెంట్ అంటే ఓరల్ అగ్రిమెంట్ అయినా కూడా చెల్తుంది. సో రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఒకళ్ళకి ప్రాపర్టీ అమ్మాలి అన్నప్పుడు అది ఓరల్ అగ్రిమెంట్గా అయినా చెల్తుంది. కాబట్టి ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది తెల్లకాగితం మీద రాసుకున్నారని చెప్తున్నారు మీరు. అది అప్పటికి రిజిస్టర్ చేసుకోలేదు. కాబట్టి ఇప్పటికి కూడా ఎవరైతే ఓనర్షిప్ ఉందో అది వాళ్ళ ఓనర్షిప్ వాళ్ళకే ఉంటుంది. కానీ మీకేందంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు. మీరు ఏం చేయాలి అంటే, ఇట్లా 20 ఏళ్ల క్రితం మాకు వీళ్ళు అమ్మటానికి ఒక అగ్రిమెంట్లోకి వచ్చి మేము ఇంత డబ్బులు ఇచ్చాము, ఈ ఎక్స్టెంట్ ఇది, దీనికి సంబంధించి దీనికి గుర్తుగా కాగితం మీద రాశారు తప్ప వీళ్ళు ఇంతవరకు మాకు రిజిస్టర్ చేయలేదు. కాబట్టి దీన్ని రిజిస్టర్ చేసుకోమని చెప్పేసి ముందు మీరు లీగల్ లాయర్ నోటీస్ ఇచ్చి, ఒకవేళ కనుక వాళ్ళు ముందుకు వచ్చి రాకపోతే ఆల్రెడీ మీరు డబ్బులు ఇచ్చేశారు కాబట్టి సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని మీకున్న ఆ ఓరల్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని కేసు వేసుకోండి. వేసుకుంటే కోర్టు వారు మీరు చెప్పింది కనుక నిజమని నమ్మితే, మీరు డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ అమ్మటానికి ఒప్పుకున్నారనే అగ్రిమెంట్ మీ మధ్య ఉన్నది కనుక నిజమని నమ్మితే, మీరు ఆ నోటీస్ ఇచ్చిన మరుక్షణం మీరు కేసు వేసుకొని మీరు ఆ ప్రాపర్టీని మీరు సేల్ డీడ్ చేయించుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే కోర్టు వారైనా చేస్తారు మీకు. అది మరో కాల్ తీసుకుందాం అండి. ఆదిలక్ష్మి గారు చీరాల నుంచి. హలో. హలో, చెప్పండి అమ్మా. మేడం, ఏం లేదు, మా హస్బెండ్ ఇట్లా ఫ్లాట్ తీసుకున్నారు. ఆదిలక్ష్మి గారు మరోసారి చెప్పండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. మా హస్బెండ్ ఫ్లాట్ తీసుకున్నారు మేడం. ఓకే. తను నాకు ఫస్ట్ తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత నాకు గిఫ్ట్ కింద అని చెప్పి హాఫ్ రాసి ఇచ్చారు. మరి దానికి ఎలా నేను హక్కుదారుని అవుతాను? ఫ్లాటా ప్లాటా అమ్మా? ఫ్లాట్ మేడం. ఫ్లాట్. ఒక 5 సెంట్లు భూమి తీసుకున్నారు, దానికి నాకు రాసి ఇచ్చారు. ఓకే. మీ హస్బెండ్ కి ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? కొనుక్కున్నారా ఆయన? కొనుక్కున్నారు. ఓకే. అందులో ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందమ్మా ల్యాండ్? ఆయన పేరు మీద కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయిపోయిన సంవత్సరానికి నాకు హాఫ్ గిఫ్ట్ కింద రాసి ఇచ్చారు. ఓకే. జడ్జి గారు చూడండి, ఏదైతే ఇప్పుడు మీ హస్బెండ్ గారిదే ప్రాపర్టీ కాబట్టి ఆయన పేరు పైనే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆ ప్రాపర్టీ అతనిదే. సో అతనిదే కాబట్టి అతను దాని నుంచి హాఫ్ ప్రాపర్టీ మీకు గిఫ్ట్ డీడ్ చేశారు అంటే 100% అది వ్యాలిడ్ అవుతుంది. వ్యాలిడ్ అవుతుంది. ఆ మీరు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, చేసుకున్నది 100% వ్యాలిడ్ అవుతుంది.
శ్రీచరణ్ గారు, ఈ గిఫ్ట్ డీడ్ ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో రద్దు చేసుకోవచ్చు? రద్దు చేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి? అంటే ఇప్పుడు గిఫ్ట్ ఇందాక సార్ చెప్పినట్టుగా అబ్సల్యూట్గా ఫ్రీ విల్ తోటి గిఫ్ట్ ఇవ్వాలి, ఆ కండిషన్స్ చెప్పారు సార్. సపోజ్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇందాక పేరెంట్స్ని చూస్తామని చూడకపోయినా, అంటే గిఫ్ట్ డీడ్లో రాయకపోయినా కూడా, అంటే గిఫ్ట్ డీడ్లో చూస్తాము అని రాయాల్సిన అవసరం కూడా లేదు. సపోజ్ ఒక మదరు సన్కి లేదా డాటర్కి ఒక ప్రాపర్టీ రిజిస్టర్ చేసింది, ఆ తర్వాత కనుక మదర్ ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు చూడట్లేదు నేను చూస్తారనే ఉద్దేశంతోనే ఆ డాక్యుమెంట్ ఇచ్చాను అని కనుక నిరూపించగలిగితే డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. లేకపోతే వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ యాక్ట్ కింద ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇస్తే అసలు ఆర్డీఓ గారు కూడా అది వెరిఫై చేసి క్యాన్సిల్ చేయొచ్చు. అసలు రిజిస్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకటి. ఇంకోటి ఎలా ఉంటుందంటే, సపోజ్ ఒక ఎడ్యుకేషనల్ యాక్టివిటీకో లేకపోతే ఒక సర్వీస్ యాక్టివిటీకో ఏదైనా చారిటబుల్ యాక్టివిటీకి సంబంధించి ఇదిగోండి మీరు ఈ పని చేస్తే దీని మీద వచ్చిన ఆదాయంతో ఈ చారిటీ చేయండి అని చెప్పేసి గిఫ్ట్ ఇస్తారు. దాన్ని కండిషనల్ గిఫ్ట్ అంటారు. అది కనుక చేయలేదనుకోండి, అది కనుక ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దృష్టికి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు నేను ఏదైతే పర్పస్ కోసం మీకు ఇచ్చానో మీరు అది నిర్వర్తించట్లేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేసి కూడా నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేయొచ్చు. అట్లా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినా లేదా ఏది క్యాన్సిల్ చేసినా కూడా ఎవరికైతే డోనీ ఉన్నారో డోనీకి నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇన్ఫర్మేషన్ తోటి క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోనట్లయితే డైరెక్ట్ గా సూట్ వేయాలి, సూట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ వేయాలి. యూనిలాటరల్ క్యాన్సిలేషన్ చెల్లదు అని చెప్పేసి జడ్జిమెంట్స్ ఉన్నాయి. సేల్ డీడ్ అయినా గిఫ్ట్ డీడ్ అయినా యూనిలాటరల్ క్యాన్సిలేషన్ చెల్లదు అని జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్ అయితే క్యాన్సిల్ చేయడానికి ఉండదు. ఇంకా ఒకసారి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అబ్సల్యూట్ అది క్యాన్సిల్ చేయాలి అంటే క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఉండాలి కదా. అన్కండిషనల్ ఉన్నప్పుడు ఇంకా రీజన్ ఏముంటుంది, ఇంకా కాబట్టి క్యాన్సిల్ చేసే సందర్భమే రాదు. అట్లా. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి రవి గారు. హలో. నమస్తే అండి, చెప్పండి సార్. మేము ఒక అమ్మాయి దగ్గర ఒక ఎకరం భూమి ఉన్నాం సార్. అయితే ఆ అమ్మాయికి ఎకరం వచ్చేసిందా వాళ్ళకి ఒకసారి వాళ్ళ నాన్న ఆమెకు గిఫ్ట్ ఇచ్చినారు. గిఫ్ట్ ఇచ్చినాక కొన్ని రోజుల తర్వాత మన గిఫ్ట్ వాపస్ తీసుకున్నాడు. వాపస్ తీసుకున్నాక కాబట్టి ఏంటంటే మొటేషన్ మారలేదు సార్. రిజిస్ట్రేషన్ మారింది కానీ రిజిస్ట్రేషన్ మన తండ్రి వాపస్ తీసుకున్నాక మొటేషన్ మారలే. అయితే ఇప్పుడు ఆమె ఆ పాస్బుక్ బేస్ చేసుకొని మాకు పట్ట చేయించారు. పట్ట చేయించి అమ్ముకున్నది. అయితే అమ్ముకున్న వాళ్ళ తండ్రి కొడుకున్న తమ్ముడు ఉంటుందా, తమ్ముడిని కూడా సాక్షి పెట్టుకున్నాం. ఇక తమ్ముడిని బిడ్డలేమంటారు ఈ ఆస్తి మా తాతది, మా తాత రిజిస్ట్రేషన్ వాపస్ తీసుకున్నాడు, మా అత్తయ్య కూడా అమ్ముకుంటేందుకు ఈ తాత మా ఆస్తి అని వాళ్ళు మా దౌర్జన్యానికి వస్తా మేము కోర్టు పోతాం అవసరం అనుకుంటే అంటారు సార్. మీకు ఎట్లా పరిస్థితి? ఇప్పుడు ఆ అమ్మాయి మీకు అమ్మిందన్నారు కదండి, అవునవునండి. దానికి సంబంధించి మీరు ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్నారా? అగ్రిమెంట్ అంటే అంటే ఫస్ట్ బయానా పేపర్ రాసుకుంటాం కదా. ఆ బయానా పేపర్ అంటే బయానా పేపర్ రాసినాక గిఫ్ట్ వాపస్ తీసుకున్నారా, రాయక ముందు వాపస్ తీసుకున్నారా? గిఫ్ట్ మేము కొన్న బయానా చేయక ముందుగా వాపస్ అయిపోయి మాకు తెలియదు సార్ అప్పుడు. అది అంటే ఇప్పుడు వాపస్ తీసుకునేటప్పుడు గిఫ్ట్ క్యాన్సిలేషన్ కి ఆ అమ్మాయి కూడా వెళ్ళి సంతకం పెట్టిందా, లేకపోతే ఆయన ఒక్కడే అమ్మాయికి తెలియకుండా చేశాడా? అమ్మాయి కూడా తమ్ముడు కూడా సాక్షి సంతకం పెట్టిండు. ఏది వాపస్ తీసుకున్న దాంట్లో? వాపస్ తీసుకున్నట్టు తమ్ముడు పెట్టిండు, అతను కొడుకు వాపస్ పెట్టిండు. కాదండి, ఇప్పుడు తండ్రి వాపస్ తీసుకున్నాడు అన్నారు కదా. అవును సార్. తండ్రి వాపస్ తీసుకున్న గిఫ్ట్ వాపస్ తీసుకున్న డాక్యుమెంట్ లో ఆ అమ్మాయికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? అమ్మాయి తెలిసే జరిగింది అన్నప్పుడు ఇప్పుడు మీకున్న ఒకటే రెమెడీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే అమ్మాయి అమ్మ చూపిందో అమ్మ చూపే నాటిగా మరి అమ్మాయి ఓనర్ కాదు కాబట్టి వాళ్ళందరి మీద మీకు ఏదైతే నష్టం జరిగిందో డ్యామేజెస్కి దావా వేసుకోవాలి. లేకపోతే వాళ్ళందరూ మీకు అమ్మ చూపినప్పుడు దానికి సంబంధించి ఏదైనా నోటీస్ ఇచ్చేసేసి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కన్నా అడగగలగాలి. కానీ ఒకటి ఏంటంటే అండి, మీరు రిజిస్టర్ చేసుకునే నాటికి జనరల్గా ఏంటంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి తీసుకుంటాం, ఈసీ అంటారు. మరి ఈసీ తీసుకున్నప్పుడు మీరు జనరల్గా ఎవరైనా రిజిస్టర్ చేసుకునే ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఈసీ తీసుకున్నప్పుడు గిఫ్ట్ క్యాన్సిలేషన్ జరిగితే ఖచ్చితంగా దాంట్లో ఈసీలో కనపడుద్ది. కాబట్టి ఇప్పుడు మీరు దీని గురించి మీకు అక్కడ ఉన్న లోకల్ లాయర్ గారికి ఈ డాక్యుమెంట్లన్నీ చూపించుకొని మీ లీగల్ రైట్స్ని మీరు మాట్లాడుకోవడం కరెక్ట్ అండి. వాళ్ళు మా ఆస్తి మా తాతది, మా నాన్న వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అమ్ముకుంటేందుకు అవసరం కోర్టుకు పోతాం. ఇప్పుడు ఆస్తి మీకు స్వాధీనం చేశారా ఏమన్నా? వాళ్ళు స్వాధీనం చేయలేదుగా. భూమి నా స్వాధీనం ఉన్నా సార్. మరి మీ స్వాధీనంలో ఉంటే మీరు అక్కడ మీ లోకల్ లాయర్ గారిని కలుసుకొని మీకున్న హక్కుల్ని మీరు అక్కడ మాట్లాడుకోండి, కరెక్ట్గా ఉంటుంది.
ఒక్కొక్కసారి అది వాస్తవమే చెల్లదా చెల్లదా డౌట్ ఉంది సార్. అందుకేనండి ఇప్పుడు చెల్తదా చెల్లదా అంటే ఇప్పుడు భూమి ఏమో మీ స్వాధీనంలో ఉంది, ఆ, మరి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మరి భూమి మీ దగ్గర నుంచి వెనక్కి తీసుకోలేదు. ఆ, ఏ రోజు వాళ్ళు మీకు స్వాధీనం చేశారు, వాళ్ళు ఏ రోజు వాపస్ తీసుకున్నారు, ఏ రోజు అమ్మాయి మీకు కాగితం రాసి ఇచ్చింది, ఏ రోజు మీరు డబ్బులు పే చేశారు, అదంతా కూడా ఏంటంటే ఈ లిమిటేషన్ ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉంటాయి. ఇది ఇట్లా ఆన్లైన్లో మీకు చెప్తే మీకు అర్థం కాదు, దానివల్ల మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సార్, డేట్ గుర్తుంది సార్. డేట్ 2016 రిజిస్ట్రేషన్ అయింది సార్. మేము కొనుక్కున్నాం సార్. 2008లో రిజిస్ట్రేషన్ రద్దు అయిపోయింది సార్. రద్దు అయిపోయింది సార్. అదే 2008లో రద్దు అయిపోయినాక 2016 అంటే 8 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి అమ్మ చూపింది ఆమె దగ్గర ఉన్న పాస్బుక్లతోటి. అవును సార్. అవును కాబట్టి మరి టెక్నికల్గా మీరు మాట్లాడుకుంటే ఆ అమ్మాయి మరి అప్పటికి ఆ రోజుకి పాస్బుక్ల అమ్మాయి పేరు మీద ఉన్నా కూడా ఆ ఓనర్ కాదు. అవును సార్. అవును సార్. మరి అప్పుడు అయినా సరే 16 నుంచి మీకు స్వాధీనం చేసింది, ఇప్పుడు 24లో ఉన్నారు. ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు మీరు స్వాధీనంలో ఉన్నారు. అవును సార్. కాబట్టి మీకు కొంత హక్కు వస్తుంది, వాళ్ళకి కొంత హక్కు వస్తుంది. అల్టిమేట్గా ఓనర్ ఎవరు అనేది ఆ ల్యాండ్ డాక్యుమెంట్ని ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో క్యాన్సిలేషన్ డాక్యుమెంట్ తోటి పాటు చూసుకొని వెరిఫై చేసుకోవడం కరెక్ట్. మీరు లోకల్గా సివిల్ లాయర్ గారిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది మీకు. మరో కాల్ తీసుకుందాం అండి. మచిలీపట్నం నుంచి వెంకటేశ్వరరావు గారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. నాకు 3 కొడుకులండి. ఓకే. నాకు 3 కొడుకులు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి వెంకటేశ్వరరావు గారు, టీవీ చూడకండి. అలాగే అలాగే అమ్మా, అలాగే. ఇప్పుడు చెప్పండి. నాకు 3 కొడుకులండి. పెద్ద కొడుకు యూకేలో ఉంటాడు, యూకే సిటిజన్. ఓకే. అతను మామిడి తోటలు కొనుక్కున్నాడండి. మామిడి తోటలో 10 ఎకరాలు కొనుక్కున్నాడు. అది నా పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. ఓకే. అతనికి నేను ఇప్పుడు గిఫ్ట్ రాయిస్తా లేదా? ఓకే. అదే అండి. ఆయన డబ్బులతో కొనుక్కున్నారా అండి? ఆయన డబ్బులతోనే కొనుక్కున్నా. నేను నా పేరు మీద నాకు చేయించుకోకూడదంటే వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్, అందుకని నా పేరుని చేయించుకున్నాను. ఇప్పుడు ఆ బాబుకి నేను రాసి తిరిగి గిఫ్ట్ రాసేయిస్తా లేదా? ఓకే జడ్జ్ గారు. 100% రాయొచ్చండి. ఇప్పుడు ప్రాపర్టీ మీ పేరు పైన ఉంది కాబట్టి మీకు అబ్జల్యూట్ రైట్స్, మీకు అన్ని రైట్స్ అన్ని హక్కులు ఉన్నాయి. మీరు కావాలనుకుంటే 100% మీ కొడుకు పేరు పైన గిఫ్ట్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. హలో. ఓకే జడ్జి గారు, ఈ గిఫ్ట్ డీడ్కి వీలునామాకి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు గిఫ్ట్ డీడ్ అనేది ఏంటంటే అప్పుడు నేను మీకు చెప్పినప్పుడు కండిషన్స్ చెప్పినప్పుడు అన్నాను, ఆ డోని ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలంటే డోనర్ చనిపోకన్నా ముందే యాక్సెప్ట్ చేయాలి అని చెప్పాను. సో ఇక్కడ ఏంటి గిఫ్ట్ డీడ్ అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్లో అంటే ఇద్దరు బతుకున్నప్పుడు అయ్యే ట్రాన్సాక్షన్ గిఫ్ట్ డీడ్ దాంట్లో ఉంటుంది. అదే మనం వీల్నామా దాంట్లో వీల్నామా రాసే పర్సన్ టెస్టేటర్ అంటారు. ఆ టెస్టేటర్ ఏంది, ఒక బెనిఫిషియరీ పేరు రాస్తారు. అంటే నేను చనిపోయిన తదంతరం అంటారు. అంటే ఆ ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్లో ఎప్పుడు వస్తుంది అంటే అతని పేరు పైన ప్రాపర్టీ రాసినా సరే ఈ ఒక రాసిన పర్సన్ చనిపోయిన తర్వాతనే ఆ బెనిఫిషియరీకి ప్రాపర్టీ అనేది వెళ్తుంది. అదే గిఫ్ట్ డీడ్ అనుకోండి, ఇప్పుడు నేను మీకు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నేను మీకు ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్ చేయగానే ఇమీడియట్గా ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిపోయిందో ఇమీడియట్గా మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అంటే మీరు ఓనర్ అయిపోతారు. అదే వీల్నామా దాంట్లో అనుకోండి, ఒక ఎక్స్-పర్సన్ వీల్నామా రాశాడు మీ పేరు పైన. సో ఆ వీల్నామా ఎప్పుడు ఆ ఎక్స్-పర్సన్ చనిపోయిన తర్వాతనే మీకు ఆ ప్రాపర్టీ అనేది వస్తుంది. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ అబౌట్ గిఫ్ట్ డీడ్ అండ్ వీల్నామా. అండ్ వీల్నామా దాంట్లో ఏంటి, ఖాళీ కాగితం పైన రాస్తే సరిపోతుంది, దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, స్టాంప్ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏంటి దాన్ని సేఫ్ గార్డ్ చేయాలి, ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత ఎవరైతే రాసారో వాళ్ళకి వెళ్తుందా లేదా అని చెప్పి ఆప్షనల్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని పెడుతున్నాం. బట్ నిజంగా లా ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చేసుకోకపోయినా సరే అవసరం లేదు. అదే గిఫ్ట్ డీడ్ దాంట్లో 100% రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, స్టాంప్ డ్యూటీ అనేది కట్టాలి అని చెప్తున్నారు. ఇది మేజర్ డిఫరెన్స్ గిఫ్ట్ డీడ్ అండ్ వీల్నామా. అలానే వారసత్వంగా వచ్చే ఆస్తులు గిఫ్ట్ డీడ్ చేయాలంటే ఏంటి ప్రొసీజర్? ఇప్పుడు వారసత్వంగా ఇప్పుడు ఇందాక మన కాలర్ ఒకరు అడిగారు, వాళ్ళ సన్ ఇతనికి ప్రాపర్టీ చేశారు అంటే సేల్ డీడ్ చేశారు. సేల్ డీడ్ చేసినప్పుడు అతనికి ఏంది అబ్జల్యూట్ రైట్స్ ఉన్నాయి, అంటే అతను ఒక సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కింద చేస్తారు. అలాంటి ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ చేయొచ్చు అంటే 100% చేయొచ్చు, ఎందుకంటే ఆయనకు అబ్జల్యూట్ రైట్స్ అనేది ఉంది. ఎప్పుడైతే అబ్జల్యూట్ రైట్స్ వాళ్ళకు ఉంటాయో వాళ్ళు ఆ ప్రాపర్టీని గిఫ్ట్ చేసే అవకాశం అనేది ఉండొచ్చు. ఇప్పుడు అదే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, కోపాస్టల్ ప్రాపర్టీ, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయినప్పుడు ఏంటంటే ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 10 మెంబర్స్ కి ప్రాపర్టీ అనేది ఈక్వల్ రైట్స్ ఉంటుంది. ఆ 10 మెంబర్స్ కి అందరికి ఉంటుంది. అతను దాంట్లో ఉన్నంత వరకు సపోజ్ హెడ్ పర్సన్ కర్త అంటారు,
ఆ ఫాదర్ హెడ్ పర్సన్ అంత ప్రాపర్టీ చూసుకున్నా సరే దాంట్లో ఉన్న 10 మందికి ఈక్వల్ షేర్ అనేది ఉంటుంది. కాబట్టి అందరికి 10 మంది ఈక్వల్ షేర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఓన్లీ దాంట్లోకి వెళ్ళి ఫాదర్ అమ్మాలనుకుంటే ఓన్లీ ఆ 10th అంటే 10 మంది కాబట్టి ఆయన ఒక 10th షేర్ వస్తుంది, 1/10 షేర్ వస్తుంది. ఆ 1/10 షేర్ వరకు అతను అమ్ముకోవచ్చు కానీ గిఫ్ట్ చేయొచ్చు, కానీ మొత్తం వరకు అందరికీ నేనే చూసుకుంటాను కాబట్టి అతనే చేసే అవకాశం ఉందంటే చేయడానికి లేదు అంటారు. ఇంకోటి కోపార్షనల్ ప్రాపర్టీ ఇవన్నీ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ పార్టీషన్ అయి ఉండాలి, ఎందుకంటే జాయింట్ ప్రాపర్టీ కదా. సో జాయింట్ ప్రాపర్టీ కాబట్టి పార్టీషన్ అయిన తర్వాత అది సపరేట్ ప్రాపర్టీ అయిపోతుంది. సపరేట్ ప్రాపర్టీ అంటారు, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. దాని తర్వాత గిఫ్ట్ చేస్తే అప్పుడు ప్రాపర్గా ఆ గిఫ్ట్ అనేది వ్యాలిడ్ ఉంది, ఎందుకంటే దాంట్లో బౌండరీస్ ఉండాలి. ఇప్పుడు గిఫ్ట్ చేసినప్పుడు ఇప్పుడు 1/10 షేర్, ఒక ఇల్లు ఉంది, ఇల్లులో 10 మందికి షేర్ ఉంది, దాంట్లో 1/10 షేర్ ఎక్కడ ఇస్తున్నాడు, ఏ బౌండరీస్లో ఇస్తున్నాడు, ఆ 1/10 ఒక రూమ్లో ఇస్తున్నాడా, లేకపోతే ఇంకో సైడ్ వస్తుందా, వెస్ట్ సైడ్ వస్తుందా, ఈస్ట్ సైడ్ వస్తుందా అని చెప్పి. సో ఎప్పుడైనా సరే యాన్సిస్టర్ ప్రాపర్టీ, కోపార్షనల్ ప్రాపర్టీ గిఫ్ట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పార్టీషన్ అయిందా లేదా, అది కూడా రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ అయిందా లేదా అని చూసుకొని దాని నుంచి ఆ పార్టీషన్ అయిన దాని నుంచి గిఫ్ట్ ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు గిఫ్ట్ డీడ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మనం గిఫ్ట్ డీడ్ సమస్యలు, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.